ఒకప్పుడు ప్రపంచ దేశాల ఆయుధాలు కొనుగోలు చేసే భారత్ నేడు అత్యాధునిక రక్షణ సాంకేతికతను ప్రపంచానికి ఎగుమతి చేసే స్థాయికి చేరింది. ఈ మార్పుకు ప్రధాన కారణాల్లో బ్రహ్మోస్ మిసైల్ ఒకటి. ఆపరేషన్ సింధూర్ సందర్భంగా భారత్ తన సైనిక సామర్థ్యాన్ని ప్రపంచానికి చాటింది. ముఖ్యంగా బ్రహ్మోస్ మిసైల్ వేగం, ఖచ్చితత్వం చూసి అనేక దేశాలు ఆశ్చర్యపోయాయి. భారత్, రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ ప్రపంచంలో అత్యంత వేగవంతమైన సూపర్సోనిక్ క్రూయిజ్ మిసైళ్లలో ఒకటి. ఇది భూమి, సముద్రం, గగనం నుంచి ప్రయోగించగల సామర్థ్యం కలిగి ఉండడం దీని ప్రత్యేకత. ఈ సామర్థ్యాలను గుర్తించిన వియత్నాం ఇప్పటికే బ్రహ్మోస్ కొనుగోలు చేయగా ఇండోనేషియా కూడా కొనుగోలుపై ఆసక్తి చూపుతుంది. ఒకప్పుడు భారత్ కేవలం వినియోగదారుల మార్కెట్ అని భావించిన ప్రపంచం ఇప్పుడు భారత్ను టెక్నాలజీ మరియు రక్షణ రంగంలో నాయకత్వ దేశంగా చూస్తుంది. బ్రహ్మోస్ కేవలం ఒక క్షిపణి కాదు, అది ఆత్మ నిర్భర్ భారత్, మేక్ ఇన్ ఇండియా 2047 విశ్వగురు భారత్ లక్ష్యాలకు ప్రతీకగా నిలిచింది. ఒకప్పుడు ఆయుధాల కోసం ఇతర దేశాలపై ఆధారపడిన భారత్ నేడు ప్రపంచ దేశాలు క్యూలో నిలబడి కొనుగోలు చేసుకునే క్షిపణులను తయారు చేస్తుంది. బ్రహ్మోస్ కేవలం ఒక మిసైల్ కాదు, అది భారత శాస్త్రవేత్తల ప్రతిభ, సైనిక శక్తి, సాంకేతిక స్వావలంబనకు ప్రతీక. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రపంచం భారత్ను చూసే చూపే మారిపోయిందంటే అందులో బ్రహ్మోస్ పాత్ర ఎంతో కీలకమో చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. వినియోగదారుడి నుంచి తయారీదారుడుగా, తయారీదారుడి నుంచి ప్రపంచ నాయకుడిగా మారుతున్న భారత్ కథలో బ్రహ్మోస్ ఒక స్వర్ణ అధ్యాయం.